సతీష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది, దీనికి మీ సమాధానం ఏంటి సతీష్ గారు? అసలు కృష్ణా నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కున్న వాటా, ఈ యొక్క కృష్ణా నది 3 రాష్ట్రాలకు సంబంధం, మహారాష్ట్ర ప్లస్ కర్ణాటక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో 811 టీఎంసీలు, 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఉండే. అయితే వీళ్ళు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ క్యాచ్మెంట్ ఏరియా కూడా, కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియా ఎట్లుంటదంటే, తెలంగాణలో 69% తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా 69%, ఆంధ్ర 13%, రాయలసీమ 18%. అంటే ఎక్కడైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే పంట చినుకు పడ్డట్టుగా ఏదైతే కృష్ణా నదిలోకి వస్తుందో, ఎక్కడ చినుకు పడ్డదో ఆ ప్రాంతానికి మొట్టమొదటి నీళ్ళు ఇవ్వాలి. ఇది జనవనరుల యొక్క సిద్ధాంతం. ఏ క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందో ఆ ప్రాంతంలో ఆ నది నీళ్లను తిరిగి ఆ ప్రాంతానికి అందించే సూత్రం ఉందండి. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సూత్రానికి విరుద్ధంగా హిందీ ప్రాంతానికి ఎక్కువ నీళ్లు తీసుకోకపోవడం వలన ప్రాజెక్టు నిర్మాణం కూడా, ప్రాజెక్టు కట్టేదేమో తెలంగాణలో, నీళ్లు వారేదేమో ఆంధ్ర ప్రాంతంలో, ఇటువంటి ప్రాజెక్టును నిర్మాణం చేసి కృష్ణానది. అయితే మనము మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపింది. కానీ నీళ్ళ నిధులు, టీఎంసీలు, వీటన్నిటి గురించి లెక్కలు చెప్పిన టీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ట్రిబ్యునల్ దగ్గరికి, ఈ కృష్ణా వాటర్లు ఎట్ట వాడుకుందామని చెప్పేసి ట్రిబ్యునల్ దగ్గరికి పిలిపిస్తే మొట్టమొదటి ఈ నాయకులు పోయి 299 టీఎంసీలకు సంతకం పెట్టొచ్చారండి. మన వాస్తవానికి మన క్యాచ్మెంట్ ఏరియా 69% అండి. 69% అన్నప్పుడు మనకి ఎంత టీఎంసీలు రావాలా? దాదాపుగా 550 టీఎంసీల నీళ్లు మనకు అందాల. కానీ వీళ్ళు పేచీ పెట్టకుండా 299కి సిగ్గు లేకుండా సంతకాలు పెట్టొచ్చు. ఆంధ్రాకేమో 512 టీఎంసీలు, మనకేమో 299. ఈ 299 టీఎంసీలకు సంతకం పెట్టిన బద్మాష్ ఎవరు? ముందు వీళ్ళ సంగతి, హరీష్ రావు సంగతి, కేటీఆర్ సంగతి తెలంగాణ ప్రజలకు ఇలా 299 టీఎంసీలకు సంతకం పెట్టించారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా పోయి దాంట్లకే సంతకాలు పెట్టించిన దుష్ట దుర్మార్గులు అండి వీళ్ళు. యావత్తు కృష్ణానది నీటిని రాయలసీమకు అక్తుభుక్తంగా రాసి ఇచ్చిన దుర్మార్గుడు కేసీఆర్. రోజు ఇంటికి పోయి మంచిగా పెట్టే రాయి సంకటి, చికెను, మటన్ ముద్దు తిని తిరుపతిలో ఏం మాట్లాడతాడండి? రాయలసీమను రతనాల సీమని చేస్తా, కృష్ణానది నీళ్ళని మొత్తం కూడా పంపిస్తానని చెప్పేసి చెప్పొచ్చిన దుర్మార్గుడు కేసీఆర్ కాదు. జగన్ ను ఇంటికి పిలిపించి రెడ్ కార్పెట్ వేసి, ఇదే ప్రగతి భవన్ అని చెప్తున్న ఈ భవన్ కు, కేసీఆర్ ఉన్న భవన్ కు రెడ్ కార్పెట్ వేసి జగన్ ను పిలిచింది ఎవరండి? కేసీఆర్ కాదు. పిలిచి కృష్ణానదిని తీసుకుపోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేయి. సంగమేశ్వరం దగ్గర ఈ రోజు రాయలసీమ దొంగ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రి పగలు మొత్తం కాలువలు తీసి ఈ యొక్క శ్రీశైలం కాడికి వరద రాకముందే అక్కడ పైనే శ్రీశైలం, ఇప్పుడు సోమశిల మనం చెప్తున్న ఈ యొక్క సోమశిల పైన ఉంటుంది, అది సంగమేశ్వరం. అక్కడ నుంచి నీళ్లు తీసుకొని బ్యాక్ వాటర్ నుంచి మొత్తం తీసుకుని ప్లాన్ ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం. అంతకన్నా ముందు పోతిరెడ్డిపాడు, శ్రీశైలం దగ్గరికి నీళ్లు రాకముందే వెనుక రివర్స్ వాటర్ ఇస్తున్న పోతిరెడ్డిపాడును 4 గేట్లు ఉంటే దాన్ని 10 గేట్లు చేసి పడేసి, పెద్ద పొక్క చేసి పడేసి, ఉన్న నీళ్లను ఉన్నట్టుగానే శ్రీశైలం నుంచి ఎరిగి తీసుకుపోతున్న దుష్ట దుర్మార్గులకు అవకాశం ఇచ్చింది ఈ టీఆర్ఎస్ కాదండి, ఈ కేసీఆర్, హరీష్ రావు కాదు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నాం, ఆ రోజు ఈ నీళ్ల కోసం నిప్పులు రైలిచ్చినామండి తెలంగాణలో. నిజాన్ని చెప్తున్నాను. ఈ రోజు బనకచెర్ల విషయానికి వస్తే, బనకచెర్లకు ఈ రోజు మళ్ళీ అదే పొద్దురేటిపాటి నుంచి వెనక్కి వాటర్ పోయేది. మేము తెలంగాణ నీటి హక్కులను పోనీయం. మాకు ఖచ్చితంగా 550 టీఎంసీలు రావాల్సిందే. సాక్షాత్తు మంత్రి వైపు కూర్చుండండి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నీళ్ళ గురించి తెలుసుకోండి. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడేటోళ్ళు ఇంత దుష్ట దుర్మార్గులు. అసలు జగన్ కు ఆ రోజు మేఘా కృష్ణారెడ్డి ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్ అతనే, మరొక కాళేశ్వరానికి కాంట్రాక్టర్ అతనే. వీటన్నిటికీ కాంట్రాక్టర్ కలిసి ఈ కృష్ణానదిని మొత్తం రాయలసీమకు తరలించిన దుష్ట దుర్మార్గులు అండి వీళ్ళు. 299 టీఎంసీలకు సంతకం పెడతారా అండి?
అలా నోరు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు చేస్తున్న బనకచెర్ల విషయమే కానీ కృష్ణా నది నీళ్లను మా క్యాచ్మెంట్ ఎంత ఏరియా ఎంత ఉందో 69% ఏదైతే ఉందో 69% ఖచ్చితంగా అంటే దాదాపుగా 70% నీళ్లు కృష్ణానది నీళ్లు మాకు దక్కాల్సిందే. ఓకే. దానికి ఖచ్చితంగా ట్రిబ్యునల్ దగ్గర కూర్చుంటాం, కేంద్రం మీద కొట్లాడతాం, ఖచ్చితంగా తెలంగాణ వాటి తెలంగాణ తీసుకుంటాం. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి 69% ఈ ప్రాంతానికి కూడా అన్యాయం జరిగింది కనుక కదా తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ తెచ్చుకుంది అందుకొరకు కదా. ఈ సిగ్గులేని నాయకులు, ఉద్యమం చేసిన ఈ నాయకులు సంతకాలు పెట్టొచ్చారండి. సీఎం రెడ్డి వాళ్ళ చరిత్రను మొత్తం బయటికి ఎవరికి తెలియాలనుకుంటున్నారు?